సో, ఇప్పుడైతే నేను ఈ డిజిటెక్ మ్యాక్ నుండి అయితే నేను మాట్లాడుతున్నాననమాట. ఇందాక అంతా యూజ్ చేస్తుంది నేను ప్రీవియస్‌గా నా దగ్గర ఉన్న ఓల్డ్ మైక్ ఉంది గదా! సో, ఈ మైక్‌ని యూజ్ చేసి అయితే నేనైతే వాడాను. అంటే రికార్డ్ చేశాను వీడియోని. సో, ఇప్పుడు ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. ఈ మైక్ త్రూ యూజ్ చేస్తున్నప్పుడు వాయిస్ అనేది ఎలా వస్తుంది, అలాగే ప్రీవియస్‌గా యూజ్ చేస్తున్నప్పుడు మా వాయిస్ అయితే ఎలా వస్తుందని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఏమి యాక్టివేట్ చేయలేదు. ప్రెజెంట్ అయితే నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్‌లోనే ఉందనమాట. అందుకే ఇక్కడ మీకు 3 కూడా మీకు గ్రీన్ కలర్ లైట్సే బ్లింక్ అవుతున్నాయి. ఐ మీన్ బ్లింక్ అవ్వట్లేదు, లైక్ మీకైతే చూపిస్తుంది అనమాట గ్రీన్ కలర్లోనే. మనం నాయిస్ క్యాన్సలేషన్ యాక్టివేట్ చేసినప్పుడు ఏంటంటే ఈ మైక్ సింబల్ వచ్చేసి బ్లూ కలర్లోకి అయితే టర్న్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి అలాగే విండ్ మఫ్స్ కూడా ఇచ్చారు. సో ఈ విండ్ మఫ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి ఒకసారి చెక్ చేసి చూద్దాం. అంటే దీనికైతే ఇప్పుడు ఒకసారి ఫిట్ చేద్దాం విండ్ మఫ్స్ని. ఈ విండ్ మఫ్స్కి కూడా ఏంటంటే వీళ్ళు క్లియర్గా ఇచ్చారనమాట పెట్టుకోవడానికి. ఇక్కడ నీట్గా ప్లాస్టిక్ బటన్ లాంటిది ఇస్తారు, మనము దాన్ని ఫిట్ చేసుకోవాలి అంతే జస్ట్ మనము. సో ఇక్కడ జస్ట్ మనం దీంట్లో ప్లేస్ చేసేసి మనం దీన్ని జస్ట్ ఫిష్ చేయాలన్నమాట. ఇలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఇంకా దాన్ని ఈ విండ్ మఫ్స్ అనేది సెట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఏమన్నా ఎయిర్ కానీ ఇలాంటివి ఏమైనా సౌండ్స్ వచ్చినప్పుడు ఈ విండ్ మఫ్ అయితే దాంట్లోకి పాస్ అవ్వకుండా రిసీవర్, ఐ మీన్ ట్రాన్స్మిటర్ త్రూ రిసీవర్కి పాస్ అవ్వకుండా మనకి క్లియర్గా సౌండ్ అయితే మనకి రికార్డ్ అవుతుంది అనమాట. సో దీనికైతే మ్యాగ్నెట్ ఆప్షన్ లేదు కాబట్టి సో మనకి క్లిప్ యూస్ చేసుకొని మనం ఇక్కడైతే ప్లేస్ చేసుకుందాము. సో ఇప్పుడైతే నేను ఎక్కడైతే ప్లేస్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి నా వాయిస్ అనేది ఎలా అనిపిస్తుందని చెప్పేసి. సో ప్రీవియస్గా మనం యూస్ చేసిన మైక్తో చాలా వీడియోస్ చేశాం కదా, సో ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి మీరు, అంటే వాయిస్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి. సో చెక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి చెక్ చేసి ఒకసారి కంపేర్ చేయండి మీరు, వాయిస్ అనేది దాంట్లో బాగుందా లేకపోతే ఈ మైక్ యూస్ చేసినప్పుడు చాలా క్లియర్గా ఉందా వాయిస్ అనేది అయితే మీకే డిఫరెన్స్ అనిపిస్తుంటుంది. సో ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి ఉంది కదా, నేను ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ని ఆన్ చేసి ఒకసారి మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడు మనమైతే ఇంట్లో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి సో ఏమన్నా అవుట్ సైడ్ సౌండ్స్ రావాలి. సో నేనైతే బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక వీడియో అయితే ప్లేస్ చేసి చూపిస్తాను అనమాట. సో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. సో నేనైతే ఒక వీడియో అయితే ప్లే చేస్తాను. సో ఈ వీడియో ప్లే చేస్తాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నా ఛానల్లో ఉన్న ఒక వీడియోని నేను ప్లే చేస్తున్నాను అనమాట. సో వాల్యూమ్ కూడా నేను పెంచుతున్నాను యాక్చువల్లీ. ఇప్పుడైతే వీడియో అయితే ఒకటి ప్లే అవుతుంది. సో ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇంకా యాక్టివేట్ చేయలేదు. ఇప్పుడైతే ఆఫ్లోనే ఉంది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది. సో నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయాలంటే మనకు పైన ఒక ఎకో బటన్ ఉంటుందన్నమాట. ఆ ఎకో బటన్ని సింగిల్ క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి గ్రీన్ కలర్ లైట్ వచ్చేసి మనకి బ్లూ కలర్లోకి లైట్ అయితే టర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం నాయిస్ క్యాన్సిలేషన్ని యాక్టివేట్ చేసి చూద్దాం ఒకసారి. జస్ట్ ఒక సింగిల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే జస్ట్ ఒక సింగిల్ క్లిక్ చేశాను అనమాట ఎకో బటన్, ఆ ఎకో బటన్ని. ఇప్పుడైతే ఇది బ్లూ కలర్లోకి అయితే టర్న్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయొచ్చు నా వాయిస్ని. ఇప్పుడు నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసి ఉంది. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువగా వినిపిస్తుందా, నా వాయిస్ ఎలా క్లారిటీ ఉంది, సో ఇంకా క్లారిటీ ఏమన్నా ఎక్కడైనా మిస్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయొచ్చు. నేనైతే అక్కడ ఆ రిసీవర్లో వచ్చేసి 2 వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, నేనైతే వాటిని ఏం చెక్ చేయలేదు. ఐ మీన్ అంటే నేనైతే ఇంక్రీజ్ చేయలేదు, డిక్రీజ్ చేయలేదు. సో ఎలాగైతే ఉందో డిఫాల్ట్ సౌండ్ని అలాగే ఉంచాను నేను. సో ఇప్పుడు మీరైతే నార్మల్ సౌండ్లో వింటున్నారు, ఎక్కువ హై వాల్యూమ్లో కూడా లేదు, అలాగని చెప్పేసి లో వాల్యూమ్లో కూడా లేదు. ఒకసారి చెక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చేసి ఎక్కువగా వినిపిస్తుందా లేకపోతే నా వాయిస్ క్లారిటీగా అనిపిస్తుందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, నేనైతే ఇప్పుడు ఆ వీడియోని అయితే స్టాప్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అదైతే స్టాప్ చేశాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసి అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వాయిస్ వచ్చేసి ఒకసారి చెక్ చేయండి. నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసిన తర్వాత వాయిస్ అనేది ఎలా ఉంది, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయకముందు వాయిస్ అనేది ఎలా ఉందని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి. మీకే అర్థమవుతుంది. అంటే ప్రీవియస్ మ్యాక్తో నేను కంపేర్ చేసిన దానికంటే ఇది కొంచెం బాగానే వర్క్ అవుతుందని చెప్పేసి నేను కూడా చెక్ చేశాను ఆల్రెడీ. సో అవన్నీ నేను చూసి నేనైతే దీన్ని పర్చేస్ చేశాను అనమాట. మా ఫ్రెండ్స్ నుండి కూడా నేను కొంచెం సజెషన్ తీసుకున్నాను. యాక్చువల్లీ వేరే వాళ్ళు యూస్ చేస్తుంటారు ఆల్రెడీ. సో వాళ్ళు కూడా ఈ మ్యాక్ చాలా బెటర్ అని చెప్పేసి ప్రిఫర్ చేశారు. సో నేను అందుకే అయితే పర్చేస్ చేశాను. సో ఇప్పుడు మనం చూసాం కదా, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడైతే మనం ఒకసారి ఎకో మోడ్ అయితే ట్రై చేద్దాం ఒకసారి. సో ఎకో మోడ్ని ట్రై చేయాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ పైన ఎకో బటన్ అని చెప్పేసి ఆల్రెడీ ఉంటుంది. ఆ ఎకో బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు ఎకో బటన్ అని చెప్పేసి ఆన్ అయిపోతుంది అనమాట. అలానే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ సింబల్, గ్రీన్ కలర్ లైట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఎకోని ఆన్ చేద్దాము. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఎకో అయితే ఆన్ అయిపోయింది అనమాట. అలానే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా యాక్టివేట్లోనే ఉంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నేను ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం కూడా మీరు చూస్తారంటే ఇక్కడ మొత్తం గ్రీన్ కలర్ లైట్సే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఎకో మోడ్లో మాట్లాడుతున్నాను. సో ఎకో మోడ్లో మాట్లాడడం వల్ల ఏంటంటే
మనం నార్మల్గా మాట్లాడుతున్నా కానీ సరే మనం చుట్టూరు రీసౌండ్ వచ్చినట్లు మనకైతే వాయిస్ అనేది అయితే వినిపిస్తుంది అనమాట. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఎకో మోడ్లో ఉన్నప్పుడు ఎలా వస్తుంది వాయిస్, అలాగే మనము నార్మల్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసినప్పుడు ఎలా వస్తుంది వాయిస్, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు అంటే యాక్టివేట్ చేసినప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా వస్తుంది వాయిస్ అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఎకో మోడ్లో మనం అయితే మాట్లాడుతున్నాము. ఒకసారి మీరు చూడండి ఎకో మోడ్లో ఏంటంటే మనకు రీసౌండ్ వచ్చినట్టు వస్తుందన్నమాట. ఏదైనా ఎలివేషన్ సీన్స్ మనం చెప్తా ఉంటాం కదా, సో మనం చెప్పిన వాయిస్ మళ్ళీ రీసౌండ్ లాగా మళ్ళీ 2-3 టైమ్స్ వినిపించడాన్ని సో దాన్ని ఎకో మోడ్ అంటారు. సో ఈ ఎకో మోడ్ని వీళ్ళు రీవర్బ్ మోడ్ అని కూడా పిలుస్తారు అనమాట, రీవర్బ్ మోడ్ అని చెప్పేసి. యాక్చువల్లీ మనమైతే ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి వినిపిస్తుంది అనమాట ఎకో మోడ్ ఆన్ అని చెప్పేసి, కానీ లేకపోతే రీవర్బ్ మోడ్ ఆన్ అని చెప్పేసి అయితే మనకి వినిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఒకసారి ఈ వినిమాఫ్ని తీసేసి నేను ఒకసారి ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీకు చూపిస్తాను ఎలా యూస్ చేయాలని చెప్పేసి ఇయర్ ఫోన్స్ని. యాక్చువల్గా క్వాలిటీ ప్రకారం అయితే చాలా బాగుందన్నమాట క్వాలిటీ మాత్రము. నేనైతే ఇప్పుడు ఎకో మోడ్ని అయితే ఆఫ్ చేసేస్తున్నాను. సో ఎకో మోడ్ని ఆఫ్ చేయాలంటే జస్ట్ ఇది ఎకో బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే చాలు, ఇది ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే ఎకో మోడ్ అయితే నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం ఒకసారి ఇయర్ ఫోన్స్ని పెట్టుకొని యూస్ చేసి ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ ఈ హెడ్ ఫోన్ జాక్లో మనం ఈ పిన్ ఇన్సర్ట్ చేసేసి మనము డైరెక్ట్గా దీన్ని మనం చెవులో అయితే పెట్టేసుకోవచ్చు అంతే. సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు మనం ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని మనం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం కదా, సో దీనివల్ల యూజ్ ఏంటంటే యాక్చువల్లీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇక్కడ నుండి సో అదే మనకు డైరెక్ట్గా అయితే వినిపిస్తుంది అనమాట. అంటే మన వాయిస్ అనేది ఎలా వెళ్తుంది, అక్కడ ఎలా రికార్డ్ అవుతుంది అని చెప్పేసి చూసుకోవడానికి మాత్రమే ఇయర్ ఫోన్స్ వల్ల యూసేజ్ అనమాట. అంతకుమించి అయితే దీనివల్ల యూజ్ అయితే ఏం లేదు. ఈవెన్ ఇన్ కేస్ మనం ఏం మాట్లాడుతున్నాం అని చెప్పేసి అక్కడ రిసీవర్ దగ్గర ఉంటుంది కదా, రిసీవర్కి కూడా ఇలాంటి ఒక జాక్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళు కూడా వినొచ్చు అనమాట ఇది పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాం అని చెప్పేసి, అంటే ఎలా వస్తుంది సౌండ్ వచ్చేసి క్లారిటీగా వస్తుందో అసలు రావట్లేదు అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని అవతల రికార్డ్ చేసే వాళ్ళు వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ ఆ రిసీవర్లో చేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల యూసేజ్ అనమాట మెయిన్ అయితే ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది ఇందులో. నాకైతే బాగా నచ్చింది ఈ ఆప్షన్ వచ్చేసి. సో ఇప్పుడైతే ఇయర్ ఫోన్స్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాము. సో ఓవరాల్గా అయితే ఇదండి దీని యూసేజ్ వచ్చేసి. సో అలాగే మనకి ఇక్కడ C టైప్ ఛార్జింగ్తో దీని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. దీని క్వాలిటీ కూడా బిల్డ్ క్వాలిటీ అయితే కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. సో నాకైతే ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఈ ప్రోడక్ట్ కంపేరింగ్ టు ప్రీవియస్ అంతా కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఛార్జింగ్ టైం కూడా చాలా ఎక్కువసేపు వస్తుంది, అలాగే ఈవెన్ క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది. సో మీకు ఈ వీడియో మీకు ఈ మైక్ అనేది ఎలా ఉందని చెప్పేసి ఒకసారి మీరైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ ఎవరైనా యూస్ చేస్తుంటే మీ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఒకసారి అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎలాగో తీసుకునేటప్పుడు మైక్ బిగినర్స్ మనం కొంచెం 1000 రూపీస్ లేదు అసలు ఏది మైక్ రాదు. సో 1000 పెట్టే బదులు ఏదంటే ఇంకొంచెం పోతే పోయింది డబ్బులు ఎక్స్ట్రా పెట్టేసి కొంచెం బెటర్ మైక్ తీసుకుంటే సరిపోతుంది. నేను కూడా ఇప్పుడు ఫస్ట్ ఆ మైక్ పర్చేస్ చేసిన తర్వాత నేను కూడా రిగ్రెట్ అయ్యాను అనమాట. ఎందుకు అలా చిన్న మైక్స్ తీసుకునేసరికి ఒకేసారి మంచి మైక్ తీసుకుంటే మళ్ళీ వేస్ట్ అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి ఒకేసారి తీసుకునేసరికి మీరు మంచి మైకే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ కదా చిన్న మైక్ తీసుకుందామని చెప్పేసి మళ్ళీ తర్వాత పెద్ద మైక్ తీసుకుందామని చెప్పేసి అలా ఏమనుకోవద్దు. మీరు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తామనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి మైక్స్ అనేవి ప్రిఫర్ చేయండి. లేదు 1 or 2 days వీడియోస్ చేసేసి మేము ఆఫ్ చేస్తామనుకున్నప్పుడు ఇలాంటి మైక్స్ అయితే పర్చేస్ చేయొద్దు. ఎందుకంటే ఊరికి మీకు మనీ లాస్ తప్ప అంతకుమించి ఏముండదు. సో నాకైతే ఈ మైక్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీకు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో నాకైతే ఈ మైక్ కాస్ట్ ఎంత పడిందని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో నేనైతే ఈ మైక్ని అరౌండ్ 4300 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. సో అది కూడా నేను బ్లింకిట్లో పర్చేస్ చేశాను అనమాట. ఎందుకు బ్లింకిట్లో పర్చేస్ చేశానంటే బ్లింకిట్లో ఏంటంటే మనకు ఇన్స్టాంట్ డెలివరీ ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ఫాల్ట్ ఉన్నా కానీ సరే మనం మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా ఛాన్సెస్ ఉంది, ఇమీడియట్గా అయిపోతుంది. సో నేను ఒకసారి ఇప్పుడు దీన్ని యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో పెట్టేసి నేను మాట్లాడతాను. ఎందుకంటే నా చుట్టుపక్కల నాకు కొంచెం సౌండ్స్ వస్తున్నాయి. సో అందుకే నేనైతే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసి మాట్లాడతాను. నేనైతే ఇది బ్లింకిట్లో పర్చేస్ చేశానని చెప్పాను కదా. సో ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ కాస్ట్ ఉంది. ఆల్మోస్ట్ 4500 చేంజ్ ఎంతో ఉంది. మనకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ కానీ ఇవి కానీ ఏమన్నా అవన్నీ యూస్ చేస్తే అరౌండ్ ఒక 200 తగ్గేసి మనకి అరౌండ్ 4280-290 రూపీస్ దాకా పడుతుంది. సో నాకు బ్లింకిట్లో 4300కి వచ్చేసింది అనమాట. జస్ట్ ఒక 10-15 రూపీస్ డిఫరెన్స్ అంతే, అంతకుమించి అయితే ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఈవెన్ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మళ్ళీ నాకు డెలివరీకి 2-3 days టైం పడుతుంది. అలాగే ఇన్ కేస్ ఒకవేళ దాంట్లో ఏదైనా ఫాల్టీగా ఉన్నా కానీ సరే మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి నేను బ్లింకిట్లో నుండి అయితే పర్చేస్ చేస్తాను. నాకు ఇమీడియట్గా డెలివరీ వస్తుంది. ఈవెన్ ఇన్ కేస్ ఒకవేళ నాకు ఏదైనా ఫాల్ట్గా ఉన్నా కానీ సరే నేనైతే రీప్లేస్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి నేనైతే పర్చేస్ చేస్తాను దీన్ని. సో నేనైతే ఈ
ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను మీకు మన డిస్క్రిప్షన్ అయితే ప్లేస్ చేస్తాను. బోత్ ఫ్లిప్‌కార్ట్‌ది ప్లేస్ చేస్తాను. అలాగే బ్లింకిట్‌ది కూడా నేను ప్లేస్ చేస్తాను. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు అక్కడి నుండి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే అక్కడి నుండి ప్రాఫిట్ ఏమి ఉండదు. నేను జస్ట్ ఆ లింక్స్ పేస్ట్ చేసి అక్కడ పెట్టేస్తాను అంతే. మీరైతే ఆ ప్రోడక్ట్‌ని చెక్ చేసి మీరు దేంట్లో మీకు బెటర్ అనిపిస్తే అక్కడి నుండి పర్చేస్ చేయండి. సో, ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా చాలామంది మన వీడియో చూస్తున్నారు గానీ బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఇలానే మీకు మంచి మంచి వీడియోస్ చేసి మీకైతే అందిస్తూ ఉంటాను. సో, దట్స్ ఆల్ అండి. థాంక్ యూ సో మచ్. బాయ్.